ఒక హీరో యొక్క నంబర్ 1 స్థానాన్ని ఎలా నిర్ధారిస్తాం? అనుమానం లేకుండా ఆ హీరోకు ఉన్న అత్యధిక ఫ్యాన్ బేస్ని బట్టి నిర్ధారిస్తాం. ఆ యాంగిల్లో చూస్తే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిని ప్రజెంట్ జనరేషన్ హీరోల్లో కొట్టే మొనగాడే లేడు. అంతేకాదు నేటి తరం హీరోల్లో అత్యధిక ఇండస్ట్రీ హిట్లను ఇచ్చిన హీరోగా చూసినా, లేదా ఇండియాకు ఆస్కార్ అవార్డు సాధనలో మూలకారకుడు అనే యాంగిల్లో చూసినా కూడా రామ్ చరణ్ గారే నేటి తరంలో నంబర్ 1 హీరో. ఇప్పుడు మీరు చూస్తున్నది వెరీ స్పెషల్ వీడియో. నంబర్ 1 స్థానానికి కొలమానం గురించి చరిత్రలో ఇప్పటి వరకు ఏ ఒక్కరూ కూడా చెప్పని ఒక అద్భుతమైన ఫ్యాక్టర్ గురించి మేము చెప్పబోతున్నాం. వాస్తవానికి ఒక హీరో యొక్క నంబర్ 1 స్థానానికి అసలు సిసలు కొలమానం ఇదే. వివరాల్లోకి వెళదాం. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల గ్రామాలున్నాయి. ప్రతి గ్రామానికి గ్రామ దేవత ఉంటుందని మనకు తెలిసిందే. ఈ గ్రామ దేవతకు సంబంధించి అనేక ఉత్సవాలు జరుగుతాయి. తీర్థాలు, తిరునాళ్లు, సంబరాలు, జాతరలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో రంగుల రాట్నాలు ఏర్పాటు చేస్తారు. అనేక స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. ఈ స్టాల్స్లో ప్రముఖంగా గృహోపకరణాలు, పిల్లల ఆట బొమ్మలు మొదలైనవి ఉంటాయి. పిల్లలను ఆకర్షించే మరొక స్టాల్ కూడా ఉంటుంది. అదే సినిమా హీరోలు, హీరోయిన్ల ఫొటోస్ ఉండే గ్రీటింగ్ కార్డ్స్ స్టాల్. ఏ హీరో ఫొటోస్ ఎక్కువ ఉంటే ఆ హీరోయే నంబర్ 1 అని గ్రౌండ్ లెవెల్లో యూత్ అనుకుంటూ ఉంటారు. మెగాస్టార్ చిరంజీవి గారి ఫోటోలు అత్యధికంగా ఉంటూ దశాబ్దాల తరబడి ఆయనే నంబర్ 1 హీరో అని ప్రూవ్ చేసేవి. ఇప్పుడు ఆయన స్థానాన్ని రామ్ చరణ్ గారు ఆక్రమించారు. దానికి ఇక్కడ కనబడుతున్న ఫోటోల నిదర్శనం. ఇక్కడ కనబడుతున్న రామ్ చరణ్ గారి గ్రీటింగ్ కార్డ్స్ ను కౌంట్ చేస్తే నంబర్ 20 వచ్చింది. ఇతర హీరోల గ్రీటింగ్ కార్డ్స్ కూడా ఉన్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ గారివి సుమారు 12 వరకు కనబడుతున్నాయి. ప్రిన్స్ మహేష్ బాబు గారివి సుమారు 3-4 ఉన్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్వి సుమారు 2 వరకు ఉన్నాయి. ఇంకా ఇవి కాకుండా క్రికెటర్స్ విరాట్ కోహ్లీ, ధోని వంటి వారి ఫొటోస్, నేచురల్ సీనరీ, అలాగే ఫ్లవర్స్ ఫొటోస్ వంటి వేరియస్ జానర్లకు సంబంధించిన గ్రీటింగ్ కార్డ్స్ ఉన్నాయి. ఆల్ టుగెదర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈజ్ ద నంబర్ 1 హీరో ఆఫ్ కంటెంపరరీ జనరేషన్ అనే ఫ్యాక్ట్ నిరూపితం అయింది.